ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. జగిత్యాల జిల్లా కోరుట్ల కల్లూరు సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో 30 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. వాతావరణంలో వచ్చిన మార్పులతో డీహైడ్రేషన్ బారిన పడ్డారు. దీంతో విద్యార్థులను కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పిల్లల ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు జిల్లా వైద్యాధికారి ప్రమోద్. తీవ్ర జ్వరంతో పిల్లలు అస్వస్థతకు లోనయ్యారని వారికి సరైన సమయంలో చికిత్స అందించినట్లు తెలిపారు. స్కూల్లో పిల్లలకి కొంతమందికి హెల్త్ బాగాలేదంటే ఇక్కడ మేము క్యాంప్ పెట్టడం జరిగింది. దాదాపు ఒక 30 మంది పైన కూడా అందరూ జ్వరము, దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. వారికి ట్రీట్మెంట్ కూడా ఇప్పించడం జరుగుతుంది. ఎవరైతే సిక్ ఉన్నారో వాళ్ళ దగ్గర శాంపుల్ కూడా తీసుకున్నాము. ఏమైనా అవసరమైతే ఇక్కడ కూడా మా క్యాంప్ కంటిన్యూ అవుతుందండి. మిగతా ఎవరికైనా అడ్మిషన్ అవసరమైతే కూడా మేము కోరుట్ల సివిల్ హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది. ఇప్పుడైతే పిల్లల పరిస్థితి అయితే మరీ అంత ఏం ప్రాబ్లం లేదండి. కంటిన్యూస్ వాళ్ళకి మానిటరింగ్ కూడా ఉంటుంది. ఏమన్నా నిజంగానే ప్రాబ్లం అయితే మాత్రం మేము రెఫర్ చేసి కూడా ట్రీట్మెంట్ ఇప్పిస్తాము. ఇప్పటివరకు అయితే అలాంటి అవసరం లేదు. పిల్లలందరూ బాగానే ఉన్నారు, తింటున్నారు. తిన్నాక అంత కడుపు నచ్చింది, సిక్కడ వచ్చేది ఎలా పట్టుకోరు మేడం వచ్చినట్టు చూపిస్తాను. మేడం దగ్గరకు వచ్చి సాయంత్రం ఇట్లా ముట్టింది, జ్వరం వచ్చిందన్నాక పైన. ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. జగిత్యాల జిల్లా కోరుట్ల కల్లూరు సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో 30 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. రేటుకి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ ఫోన్ లైన్ నుంచి సిద్ధంగా ఉన్నారు. ఎస్ విజయ్ భాస్కర్, చెప్పండి అసలు ఏం జరిగింది? జగిత్యాల జిల్లా కోరుట్ల కల్లూరు సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల 30 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉంది?